వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే. సో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టాక్ నడుస్తుంది, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం గురించి. అంటే త్వరలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, తర్వాత డిప్యూటీ సీఎం గా లోకేష్ గారు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉంటారని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి కూటమిలో కూడా కొంతమంది నాయకులు రీసెంట్ గా మీడియా ముఖంగా కూడా మాట్లాడారు. అసలు ఏం నడుస్తుంది? సడన్ గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అనడం, అంటే చాలా మంది కూడా దీన్ని ఆలోచిస్తున్నారు. కూటమిలో కుమ్ములాట లేదా అంతర్గతంగా ఒక సివిల్ వార్ నడుస్తుంది, సివిల్ వార్ కాదు, కోల్డ్ వార్ నడుస్తుంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అనేది చూస్తే రీసెంట్గా పవన్ కళ్యాణ్ టీటీడీకి సంబంధించి తిరుమల అక్కడ తిరుపతిలో తొక్కిసలాటకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి అంతకు ముందంతా కూడా ఇబ్బంది పెడుతున్నాడు ఈ గవర్నమెంట్ని రకరకాలుగా. అంటే తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో జరిగే మంచి పనులేమో తన అకౌంట్లో వేసుకుంటున్నాడు, అక్కడ జరిగే తప్పులేమో నాకు సంబంధం లేదు, మీదే తప్పులు అని చెప్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే తాను ఒక రెబల్లాగా, తాను ఒక ప్రతిపక్ష నాయకుల్లాగా తప్పుల్ని తాను సహించనన్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చుకొని జనంలో కానీ మొత్తం కేడర్లో కానీ తన ఎలివేట్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అది క్లియర్ కనబడుతుంది డే 1 నుంచి కూడా. అంటే ఫస్ట్ పోలీసులు తన మాట వినట్లేదు, వైసీపీ వాళ్ళని అరెస్టులు చేయట్లేదు, నేను హోంశాఖ తీసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అని డైరెక్ట్గానే అనితకు వార్నింగ్ ఇచ్చాడు. దాంతో అనిత వెళ్ళి కలిసి ఆయనకి సారీ చెప్పి ఆయన ఇగోని సాటిస్ఫై చేశారు. దాని తర్వాత లడ్డు విషయంలో కూడా చంద్రబాబుకి వస్తున్న మైలేజ్ని తాను ఓవర్టేక్ చేసి తను ప్రాయశ్చిత్త జీవిత అనౌన్స్ చేసి 11 రోజులు తన అకౌంట్లోకి దాన్ని తీసుకోగలిగాడు. దాని తర్వాత ప్రతి విషయాన్ని అక్కడెక్కడో కడప జిల్లాలో వైసీపీ వాళ్ళు ఒక అధికారిని కొడితే అక్కడికి వెళ్ళిపోయి అనౌన్స్ చేశాడు. తర్వాత జనవరి నుంచి తాను పల్లె నిద్ర చేస్తానని కూడా అనౌన్స్ చేస్తున్నాడు. సో రీసెంట్గా తిరుపతి వెళ్ళి చంద్రబాబు యాక్చువల్గా అక్కడికి వెళ్లాల్సింది ఎవరు? చంద్రబాబు. దాని మీద నివేదిక తెప్పించుకోవడం అవన్నీ, ఎందుకంటే చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉన్న అనుభవం ఉంది, రాజకీయాల్లో 45 ఏళ్ళ అనుభవం ఉంది ఆయనకి. అందువల్ల క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని చంద్రబాబుకు తెలుసు. ఇలాంటి వందలాది క్రైసిస్లు ఆయన చూశాడు. సో ఒకటి జరిగిన తర్వాత ఏం చేయాలో ఆయనకి ప్రోటోకాల్ అవన్నీ వచ్చు కాబట్టి ఆయన ఏం చేశాడు, వెళ్ళి నివేదిక అడిగాడు, అధికారులతో అంతా మాట్లాడాడు, ఇమీడియట్ స్టెప్స్ తీసుకున్నాడు. 3 అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు, 2 అధికారులను సస్పెండ్ చేశాడు. అది ఆయన చేశాడు. కానీ ఇతను వెళ్ళి చంద్రబాబు సమక్షంలో కాకుండా సపరేట్గా వెళ్ళి దీనికి సారీ చెప్పమని బిఆర్ నాయుడు సారీ చెప్పాలా లేదని చంద్రబాబు డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఆయన సీఎం, పవన్ కళ్యాణ్ ఒక మంత్రి. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, అది ఓన్లీ పొలిటికల్గా కొంత స్టేటస్ని పెంచడానికి కోసం ఇచ్చేది తప్ప అది రాజ్యాంగబద్ధ పదవి కాదు అది. సో పదవి కానప్పుడు ఆయన ఒక అందరిలాగా ఆయన కూడా మంత్రి, రెండోది ఒక పార్టీకి లీడర్ కాబట్టి వెళ్ళడం తప్పు కాదు. కానీ ఈ ప్రభుత్వం నియమించిన ఒక అధికారిని సారీ చెప్పమని ఇతను చంద్రబాబు అక్కడ ఉన్నాడు, చంద్రబాబు డీల్ చేస్తున్నాడు, సారీ చెప్పమన్నాడు. అది కూడా బిఆర్ నాయుడిని ఎవరు నియమించారు? లోకేష్ నియమించారు. లోకేష్ మనిషి బిఆర్ నాయుడు, అక్కడ టీటీడీ చైర్మన్. అంటే లోకేష్ నియమించిన బిఆర్ నాయుడు దగ్గర సారీ చెప్పించడం ద్వారా పవన్ కళ్యాణ్ తానే వీళ్ళందరికంటే లోకేష్ కంటే కూడా నేనే పవర్ఫుల్ అని నిరూపించదలుచుకున్నాడు. లేకపోతే అక్కడ ఏమీ విషయం లేదు. సో ఎందుకంటే బిఆర్ నాయుడు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తే చనిపోయిన వాళ్ళు వస్తారా అని మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పాడంటే పవన్ కళ్యాణ్ పట్టు ప్రభుత్వం మీద క్లియర్గా అర్థమవుతుంది. దీనివల్ల ఏమైందంటే ఈ స్థాయికి వెళ్ళేసరికి చంద్రబాబు కూడా ప్రెజర్ పెరిగింది, ఇటు కుటుంబం నుంచి ఇటు పార్టీ నుంచి. మీరు పవన్ కళ్యాణ్కి కానీ ఇంపార్టెన్స్ ఇస్తా వెళ్తే అతనేమో మీకు యాంటీగా ఒక పక్క తెలుగుదేశాన్ని డ్యామేజ్ చేస్తూ అతను తన పరపతిని తన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటున్నాడు. సో డ్యామేజ్ చేయకుండా పెంచుకుంటూ ఓకే, కానీ ప్రతిదాన్ని ఇప్పుడు కాకినాడ చూసాము, కాకినాడకి ఈయనకేం సంబంధం? అది ఈయన మంత్రిత్వ సిద్ధషిప్ అని ఇది చేసుకున్నాడు. అంటే ప్రతిదీ ఈ ప్రభుత్వంలో జరిగే అన్యాయాలకి అక్రమాలకు వ్యతిరేకంగా నిజానికి జగన్ పోరాడాలి, కానీ
పవన్ కళ్యాణ్ పోరాడుతున్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి ఆయన చంద్రబాబు పర్సనల్ గా చెప్పొచ్చు, ఆ శాఖతో వాళ్ళతో మాట్లాడొచ్చు, కేబినెట్ మీటింగ్ లో మాట్లాడొచ్చు. కానీ కావాలనే క్రైసిస్ జరిగినప్పుడు జనం లేకొచ్చి పబ్లిక్ గా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ఆయా మంత్రిత్వ శాఖలకి ఈయన చొరబడినట్టే కదా. అవును, నిజానికి అది ముఖ్యమంత్రి చేయొచ్చు, కానీ ఉప ముఖ్యమంత్రికి ఆ ఛాన్స్ లేదు, చేయకూడదు. వేరే మంత్రుల శాఖల్లోకి తలదూర్చి బహిరంగ మాట్లాడడం కరెక్ట్ కాదు. విత్ ఇన్ ద క్యాబినెట్ లో మాట్లాడచ్చు, లేదా ఆ మంత్రిత్వ శాఖకి తీసుకెళ్లొచ్చు, ఆ మంత్రితో మాట్లాడచ్చు. ఇలాగ దీనికి సంబంధించి నాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, మీరు పరిష్కరించుకోండి, ఇవేవి చేయట్లేదు. దాంతో తెలుగుదేశంలోనే కోపాలు పెరిగిపోతున్నాయి గత కొంతకాలం నుంచి. అది ఇప్పుడు బహిరంగమైంది. బహిరంగమై వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ స్టెప్ ఈయనకి చెక్ పెట్టాలంటే ఇంకొక ఉప ముఖ్యమంత్రి ఉండాలి. ఇప్పుడు మనకి జగన్ పిల్లలు 5 మంది ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు, అవన్నీ కూడా అలంకరణకి తప్ప ఎవరికి ఏమి రోల్ లేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వేరే పార్టీ నాయకుడు కావడం, నేషనల్ లెవెల్లో బీజేపీలో అతనికి మంచి పరపతి ఉండడం, రెండోది ఈ అధికారాన్ని ఉపయోగించుకుని 5 ఏళ్లలో తాను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ ఏంటి? ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ కున్న గోల్ ఏంటి? ముఖ్యమంత్రి అవ్వడం. సో ఆ గోల్ వైపు వెళ్ళాలంటే నేను ఫోకస్ చేసుకోవాలి ఇక్కడ అనేది ఒక స్ట్రాటజీతో పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? తెలుగుదేశానికి ఇప్పుడు కష్టకాలం వచ్చింది ఈ విషయంలో. అందుకని చంద్రబాబు ఎప్పుడైనా చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉంటాయంటే ఇండైరెక్ట్గా నరుకొస్తాడు, డైరెక్ట్గా కాకుండా. అందుకని సడన్ గా తెలుగుదేశం నాయకులు డిప్యూటీ సీఎంగా లొకేషన్ పెట్టండి అనే డిమాండ్ పెరిగింది. మొన్న మైదుకూరులో రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, ఆయన పాలిట్ బ్యూరో మెంబరు, ఆయన చంద్రబాబు ఎదురుగానే లొకేషన్ డిప్యూటీ సీఎం చేయండి సార్ అని కోరిక వెళ్ళబుచ్చాడు. దాంతో ఇమ్మీడియట్ గా సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కూడా పాలిట్ బ్యూరో మెంబరు, ఎక్స్ మినిస్టర్, ఆయన ట్వీట్ చేశాడు. దాని తర్వాత అంతకుముందే మహాసేన్ రాజేష్తో ఇది మొదలైంది. యాక్చువల్గా మహాసేన్ రాజేష్ ఓపెన్ గా చెప్పడంతో ఈ ట్రెండ్ మొదలైంది. దాని తర్వాత త్రిపులార్ రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్, ఆయన సీఎం కూడా డిప్యూటీ సీఎం కూడా లొకేషన్ ఉండాలన్నాడు. రీసెంట్ గా పిఠాపురం వర్మ. సో ఇలాగా అంతకుముందు సోషల్ మీడియాలో మాత్రమే ఇది ఉన్నది. ఇప్పుడు పాలిట్ బ్యూరో మెంబర్లు, డిప్యూటీ స్పీకరు, ఎక్స్ మినిస్టర్ ఈ స్థాయికి వెళ్ళిపోయింది. సో దీంతో జనసేన వాళ్ళు కౌంటర్ చేయడం మొదలు పెట్టారు. మంచిదే, లోకేష్కి ఇవ్వండి డిప్యూటీ సీఎం, మేము వద్దని లేదు. మా పవన్ కళ్యాణ్కి సీఎంగా ఇవ్వండి. 2.5 years పవన్ కళ్యాణ్ సీఎం ఉంటాడు, 2.5 years చంద్రబాబు ఉంటాడు. అప్పుడు మీరు డిప్యూటీ సీఎం పెట్టుకోండి. ఇప్పటివరకు డిప్యూటీ సీఎం అనేవాడు ఎవడికి తెలిసేది కాదు. పవన్ కళ్యాణ్ ఆ పోస్టుని ఎలివేట్ చేయగలిగాడు. కాబట్టి నువ్వు కూడా నీ పని విధానంతో నువ్వు ఎలివేట్ కా, మేమేం వద్దనలా ఎవరిని లొకేషన్. అంతేగాని మా వాడిని చెక్ పెట్టడానికి మీరు ట్రై చేస్తే మేము ఒప్పుకోము. సో ఈయన సీఎంగా చేయండి, చంద్రబాబుని ఉపరాష్ట్రపతితో లేకపోతే బీహార్ గవర్నర్గా పంపించండి అని వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు. ఓకే, సో ఇది ఒక క్రైసిస్కి దారితీస్తుందా? లేదు, వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా డైవర్షన్ డ్రామా, అంటే వీళ్ళేవి కూడా మెయిన్ హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. 6 గ్యారంటీలు వీళ్ళు ఏవో చెప్పారు, 6 హామీలు నెరవేర్చలేదు. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ డ్రామాను తీసుకొస్తున్నారు. ఉత్తి డ్రామా, వీళ్ళ మధ్య ఏం గొడవలు లేవేమి లేవు, కావాలనే ఇది తీసుకొస్తున్నారు అని. ఎందుకంటే ఈ ట్రెండ్ ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేది, వాళ్ళే కొట్టుకునేవాళ్ళు. ప్రతిపక్షాలకు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు నేను